ఐపీఎల్ అంటేనే పిచ్చ క్రేజ్ ఉన్న టోర్నమెంట్. అందుకే ప్రతి ఫ్రాంచైజీ కూడా వారి వారి ఫ్యాన్స్ ఊహాగానాలకు తమ ఫ్రాంచైజీల మీద హై హోప్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే ఐపీఎల్ 10 జట్లలో ఆర్సీబీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో ఒకటి. ఈసారి కూడా అతి అడావుడికి పోకుండా మరి స్టార్ ప్లేయర్స్ కోసం పోయి నష్టపోకుండా డీసెంట్ స్క్వాడ్ని అయితే పిక్ చేసింది. అలానే ఆక్షన్లో చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేసింది. అన్ని జోనర్స్లో మంచి స్ట్రాంగ్గా ఉండే యావరేజ్ పిక్స్ అయితే తీసుకుంది. అలానే బెస్ట్ ప్లేయింగ్ 11 కూడా వాళ్ళు సెట్ చేసుకుంది. మిడిల్ ఆర్డర్లో వీక్గా ఉండే ఆర్సీబీ ఈసారి ఆ సమస్యను అధిగమించింది. అలాగే బెస్ట్ ఆల్రౌండర్స్ని సెట్ చేసుకుంది. అలాగే బౌలింగ్ యూనిట్లో హెజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక బ్యాటింగ్ అంటారా, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, ఫిలిప్ సాల్ట్తో చాలా 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 స్ట్రాంగ్ జోన్నే ఎంచుకుంది. అయితే ఇప్పుడు ఆర్సీబీ ముందు ఉన్న అసలు సమస్య వాళ్ళ కెప్టెన్సీ ఎవరు చేస్తారు ఐపీఎల్ 18వ సీజన్ 2025లో అనే దాని గురించి గట్టి చర్చ అయితే జరుగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. గత 17 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన ఆర్సీబీ ఈసారి కొత్త కెప్టెన్సీతో బరిలోకి దిగేందుకు సిద్ధమైపోయింది. అయితే ఇప్పటి వరకు ఆర్సీబీ కెప్టెన్గా కోహ్లీ పేరు ప్రచారంలో ఉండగా తాజాగా మరో కొత్త పేరు తెరపైకి అయితే వచ్చింది. అతనికే జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించడం దాదాపు ఖాయమైపోయిందని తెలుస్తుంది. ఇంతగా ఆ ప్లేయర్ ఎవరు, ఆ విశేషాలు ఏందో తెలుసుకుందాం. అయితే పైకి బలంగా కనిపిస్తుంది, అలాగే కొన్ని మ్యాచ్ల్లో మెరుపులు కూడా మెరిపిస్తుంది. కానీ లీగ్ పూర్తయ్యే సమయానికి జట్టు చేతిలో కప్పు అయితే మాత్రం కనిపించింది. అదే ఆర్సీబీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్ ఉన్న ఆ జట్టు తలరాత ఇంతవరకు మారలేదు. అయినప్పటికీ క్రేజ్ విషయంలో మాత్రం అగ్రశ్రేణి జట్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఆర్సీబీ. ఎప్పటిలాగే ఈసారి కూడా ఈసాలా కప్ నమ్మదే అంటూ బరిలోకి దిగనుంది. అయితే కోహ్లీ కెప్టెన్గా దిగిపోయాక పాప్ డూప్లిసిస్ అయినా ఆర్సీబీ తలరాత మారుస్తాడనుకుంటే అది జరగలేదు. దీంతో అతన్ని పక్కకు పెట్టేసింది ఆర్సీబీ యాజమాన్యం. ఈ క్రమంలోనే ఆర్సీబీకి 18th ఎడిషన్లో జరగబోయే 2025 టోర్నమెంట్కి సారథ్యం ఎవరు వహిస్తారనే దాని గురించి ప్రచారం గత కొన్ని రోజులుగా అయితే సాగుతూనే ఉంది. కోహ్లీనే మళ్ళీ సారథ్య బాధ్యతలు తీసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో 2 కొత్త పేర్లు అయితే తెరపైకి వచ్చాయి. విరాట్ కెప్టెన్సీ తీసుకోవడానికి ఆసక్తి చూపించకపోవడంతో యువ ఆటగాడైన రజత్ పటిదార్ పేరు గట్టిగా వినిపిస్తుంది. జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 11 కోట్లు కొనుగోలు చేసిన అతడికే జట్టు పగ్గాలు అప్పగించాలని ఆలోచిస్తుంది. పటిదార్ ఇప్పటికే సయ్యద్ ముస్తాఫ్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ కెప్టెన్గా తన జట్టును ఫైనల్కి తీసుకెళ్లడంలో కీ రోల్ అయితే ప్లే చేశాడు. ఈ సీజన్లో 9 ఇన్నింగ్స్ల్లో 428 పరుగులతో సెకండ్ హైయెస్ట్ రన్ గెట్టర్గా నిలిచాడు. ఐపీఎల్లో రజత్ పటిదార్ తన బ్యాటింగ్ స్కిల్స్తో ఆకట్టుకున్నాడు. మొత్తం 27 మ్యాచ్లు ఆడి 799 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలుంటే ఒక సెంచరీ కూడా ఉంది. ఐపీఎల్లో అతడి అత్యధిక స్కోరు 112 పరుగులు. అది కూడా లక్నో సూపర్ జెయింట్స్ మీద ఎలిమినేటర్ మ్యాచ్లో సెంచరీ బాధేశాడు. ఇక తర్వాత లేదనుకుంటే ఒకవేళ కృణాల్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించే ఛాన్సెస్ ఉన్నాయని ఆర్సీబీ ద్వారా తెలిసింది. ఇప్పటికే కృణాల్ పాండ్యా ఆల్రౌండర్గా, బరోడా కెప్టెన్గా దేశవాళీ క్రికెట్లో బలమైన ముద్ర వేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే కేఎల్ రాహుల్ ఇంజురీ టైంలో లక్నో సూపర్ జెయింట్స్ కూడా కెప్టెన్సీగా వ్యవహరించిన అనుభవం కూడా కృణాల్ పాండ్యాకు ఉంది. అయితే ఆర్సీబీకి కెప్టెన్గా ఎవరుంటే బాగుంటుంది అనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.